హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు. మనం GoPro బై చేసాం బిగ్ బిలియన్ డేస్లో. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. నేను ఇప్పుడు దాకా ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు అన్బాక్స్ చేయాలి. పైన జస్ట్ ఇది ఒకటే ఓపెన్ బాక్స్ డెలివరీ. సో డెలివరీ బాయ్ డెలివరీ చేసేటప్పుడే నాకు ఇది అన్బాక్స్ చేసి ఇచ్చాడు అనమాట. మెయిన్ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయలేదు ఇంకా. ఇప్పుడు మనం వీడియోలో అన్బాక్స్ చేద్దాం. అండ్ దీంట్లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చాడో, దీని ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది దీని రివ్యూ కూడా చేద్దాం. సో నేను ఆర్డర్ పెట్టింది వచ్చి GoPro 12 బ్లాక్ అనమాట. సో దీని ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఇచ్చాడు, GoPro 12 బ్లాక్ అని. అండ్ దీన్ని రైట్ సైడ్ అయితే కనుక స్పెసిఫికేషన్స్ అన్నీ ఇచ్చాడు, యూ కెన్ సీ హియర్. అండ్ మీరు ఈ సైడ్ చూస్తే కంపెనీ వాడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు బాక్స్ లోపల అనేది మెన్షన్ చేశాడు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి GoProలో తీసిన వీడియోస్ ఏమైతే ఉంటాయో అవి డైరెక్ట్గా ఐక్లౌడ్కి ఎట్లాగా అప్లోడ్ అవుతాయని కూడా మీకు ఒక ఇంటర్ఫేస్ టైప్లో ఇచ్చాడు బ్యాక్ సైడ్ కూడా. లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం. సో ట్యాగ్ అయితే ఇక్కడ ఉంది, ఈ ట్యాగ్ అయితే తీసి ఓపెన్ చేయాలి. యూ కెన్ సీ హియర్, ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం మనం. సీల్ అయితే తీసాం. నేను చాలా డేస్ నుంచి ఇది కొందామని చెప్పని వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ బిగ్ బిలియన్ డేస్లో ఆఫర్లో నాకు మంచి ప్రైస్కి వచ్చింది. దీని ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను, మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. GoPro 11 బ్లాక్ వరకు మాత్రం మనకి ఇది వచ్చేసి బాక్స్ టైప్లో ఇచ్చేవాడు. సో 12 నుంచి మరి ఏమైందో తెలియదు, లేదా కాస్ట్ కటింగ్ గురించో తెలీదు, ఇట్లాంటి కార్డ్బోర్డ్ టైప్ ఆఫ్ దాంట్లో లాగా ఇచ్చాడు. క్యారీ చేయడానికి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అదే GoPro 11 అయితే కనుక బాక్స్ టైప్లో అండ్ బ్యాగ్ టైప్లో ఇచ్చేవాడు. సో అది క్యారీ చేయడానికి ఫ్రీగా ఉండేది. సో మీరు ఓపెన్ చేసేటట్లయితే మనకి ఇట్లా ఓపెనింగ్ చేసిన తర్వాత ఇలా ఇచ్చాడు. అండ్ దీంట్లో సో మనకి ఇలా బుక్లెట్ టైప్లో పేపర్స్ చాలా ఇచ్చాడు. అండ్ ఇది కెమెరా ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అని చెప్పని ఒకటి ఇచ్చారు. అండ్ బ్యాటరీకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇచ్చాడు. అండ్ వారంటీ అండ్ బుక్లెట్ టైప్లో ఒకటి ఇచ్చాడు. సో మనకు వచ్చి ఇలా లోపల ఇలా ఉంది. సో మనకు ఒక USB కేబుల్ ఇచ్చాడు ఛార్జింగ్ పోర్ట్కి. సో ఇది వచ్చేసి USB-A to USB-C ఇచ్చాడు. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది, బికాజ్ ఇంకా USB-A to USB-C లా ఉన్నాడు. ఎందుకంటే USB-C to C ఇచ్చుంటే కనుక మోర్ కంఫర్టబుల్ ఉండేది. ఫైన్, ఇది కూడా చాలా మందికి ఉంటుంది, బట్ C to C ఇచ్చుంటే కనుక మోర్ అప్డేట్లో ఉన్నట్టు అనిపించేది. సో USB ఒకటి ఇచ్చారు. అండ్ స్టిక్కర్ మౌంట్ టైప్ హెల్మెట్కి పెట్టుకుంటారు కదా, ఇక్కడ పెట్టి కెమెరాని ఫిక్స్ చేస్తారు కదా, అట్లాంటి స్టిక్కర్ ఒకటి ఇచ్చారు మౌంట్ టైప్. బట్ ఈ స్టిక్కర్కి ఇది ఆగిద్దా లేదనేది డౌటే, బికాజ్ MCB వేస్తే తప్పించి ఇది ఆగదు ఎంత గ్లూ ఉన్నా సరే. సో ఇది ఒకటి ఇచ్చారు, మౌంట్ ఒకటి ఇచ్చారు. అండ్ మౌంట్కి అండ్ GoPro ఫిక్సింగ్కి ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఎట్లా ఫిక్స్ చేయాలనుకుంటా, ఐ థింక్ సో. స్క్రూ ఒకటి ఇచ్చారు. సో GoProకి దీనికి మధ్యలో స్క్రూ ఫిక్స్ చేయడానికి, మేబీ ఇది బైక్ హెల్మెట్కి యూజ్ అవుతుంది, అలాగే మన ట్రైపాడ్కి కూడా పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో స్క్రూ ఒకటి ఇచ్చారు. అలాగే దీని తర్వాత చూస్తే మనకి బ్యాటరీ ఒకటి ఇచ్చారు. సో ఇది ఒకటి సీల్ ఓపెన్ చేద్దాం. పేపర్ స్టిక్నెస్ కూడా చాలా గట్టిగా ఉంది. సో బ్యాటరీ అయితే ఇలా ఉంది. సో యాక్చువల్లీ నేను ఇది GoPro ఎందుకు తీసుకున్నానంటే, నేను వ్లాగ్స్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ కోసం మంచిగా ఉండాలని చెప్పని తీసుకున్నాను. సో అండ్ బైక్ వ్లాగ్స్ కానీ లేదంటే ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ GoProని మనకి బాగా యూజ్ అవుతుంది.
మొబైల్తో చేస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది. సో గోప్రో అనేటప్పటికి అంటే స్టెబిలైజేషన్ అయినా సరే, కెమెరా క్వాలిటీ అయినా సరే బాగుంటుంది. అలాగే వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈవెన్ ఐఫోన్లో కూడా వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ ఇది హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను గోప్రో తీసుకున్నా. సో నేను చాలా డేస్ నుంచి గోప్రో కొందాం అని చెప్పని చూస్తున్నాను. అండ్ చాలా స్ట్రగుల్ అయి కొన్నాను ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్. అలాగే నా దగ్గర ఏం డబ్బులుండి కాదు. ఎందుకంటే మనకి బిగ్ బిలియన్ డేస్ సేల్లో మంచిగా ఆఫర్స్లో వస్తాయి. సో ఈ ఆఫర్ మిస్ చేసుకుంటే మళ్ళీ మనం 1 year వరకు మళ్ళీ సేమ్ ఆఫర్లో మనకి వస్తుందో రాదో చెప్పలేం. గోప్రో ఉంటే కనుక మంచి క్వాలిటీ ఇవ్వచ్చు, మంచిగా వీడియోస్ రికార్డ్ చేసి మంచిగా అప్లోడ్ చేయొచ్చు, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పని. ఐఫోన్ కానీ గోప్రోస్ కానీ ఏదైనా సరే ఇట్లా అన్బాక్స్ చేసినప్పుడు చాలా మంచి ఫీల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ GoPro Hero 12 Black. అండ్ దీని మీద ఇది డిజైన్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది. మొత్తం బ్లాక్ వచ్చి దీని మీద అక్కడక్కడ బ్లూ కలర్ డాట్స్ వచ్చి అపియరెన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటివరకు వచ్చిన గోప్రోస్లో ఏదైనా సరే మొత్తం కంప్లీట్ బ్లాక్ వచ్చేది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ డాట్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సో మనం అయితే గోప్రోలో బ్యాటరీ వేసి ఆన్ చేద్దాం. చాలా గట్టిగా ఉంది. సో వాటర్ ప్రూఫ్ అంటే ఏంటో అనుకున్నాను. ఈ లాక్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో వాటర్ అయితే ఖచ్చితంగా లోపలికి అయితే వెళ్ళవు, అదైతే అర్థమైంది. సో కంప్లీట్గా ఇది క్లోజ్ ఉండేలాగా మాత్రం చూసుకోండి. అసలు ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉంది అంటే అసలు నా చేతిలో హాఫ్ కూడా లేదు. సరిగ్గా చూడండి, నా చేతిలో హాఫ్ కూడా లేదు ఇది. సో ఇది ఆన్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్ కాదు. పక్కన మనకి ఇలా పవర్ బటన్ ఒకటి ఇచ్చాడు. ఇది ఒకటి నొక్కితే ఇట్లాగా సౌండ్ వస్తుంది, 12 Black అని చెప్పని 12 Black అని వస్తుంది. సో దీనికి మనం బ్యాటరీ ఎక్కడైతే పెడతామో అక్కడే చిన్న SD కార్డ్ స్లాట్ ఉంటుంది, అక్కడే SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కేబుల్ స్లాట్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనకి. వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అంటే బ్లూటూత్ ఇయర్పోడ్స్ ఏదైతే ఉంటాయో యాపిల్ బ్లూటూత్ ఇయర్పోడ్స్ దీనికి కనెక్ట్ చేసుకుని మనం నార్మల్గా పెట్టేసుకుని వ్లాగ్ చేసుకోవచ్చు. అది చాలా చాలా కూల్ ఆప్షన్ కింద అనిపించింది నాకు. నార్మల్గా అయితే మైక్ సపరేట్గా పెట్టుకుని రిసీవర్ పెట్టుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా. సో ఈ ఆప్షన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి దీంట్లో HDR మోడ్లో కూడా మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మనం టీవీలో ప్లే చేసుకున్నప్పుడు కానీ ఆ టైంలో బాగా యూజ్ అయ్యింది HDR మోడ్లో కనుక రికార్డ్ చేస్తే కనుక, బికాస్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో 2 daysలో కాకుండా బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ జరిగిన డేస్లో కాకుండా నార్మల్ డేస్లో దీని ప్రైస్ వచ్చేప్పటికి 44,000 ఉంది GoPro 12 Blackది. బిగ్ బిలియన్ డేస్ సేల్లో మాత్రం 29,900 రూపీస్ ఉంది. దాంట్లో ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు. HDFC క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ద్వారా కొంటే క్యాష్ బ్యాక్ 2,000 రూపీస్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నాడు. సో దీని ఫైనల్ ప్రైస్ వచ్చేటప్పటికి నాకు 27,900 రూపీస్ పడింది నాకు టోటల్ ప్రైస్. దీని గురించి కంప్లీట్గా ఇంకా రివ్యూ నేను చేయాలి అంటే కనుక దీన్ని కొన్ని రోజులు ఒక 1 week అట్లా యూజ్ చేసి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మాత్రం లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అప్పుడే మీకు నేను ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తాయి.